ఇదేంట్రా అయితే అరే జాత్ ఈ సినిమా చూసే వాళ్ళందరికీ బాలయ్య బాబు అయితే కంపల్సరిగా గుర్తొస్తాడు. ఎందుకంటే సినిమా చూసినంతసేపు బాలకృష్ణే కనిపిస్తున్నాడు. ఆ వెలివేషన్స్ కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకి బాలయ్య అయితే గుర్తొస్తాడు. సరేలే, బాలకృష్ణని పక్కన పెట్టి ఇంకా ఈ సినిమా ఎలా ఉందో మాడుకుందాము. సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సారీ బోల్ ఆ ఒక్క లైన్తో సినిమాని ఫస్ట్ హాఫ్ని అయితే సూపర్గా నడిపించాడు గోపిచంద్ మల్లేని. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, చాలా బాగా తీశాడు. ఫస్ట్ హాఫ్ రేంజ్లోనే సెకండ్ హాఫ్ ఉంటే ఈ సినిమా డెఫినెట్గా 500 నుంచి 1000 కోట్లు సినిమా అయి ఉండేది. సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది, లేకపోయింటే ఈ సినిమా బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ సినిమా అయితే అయ్యేది. ఆ సెకండ్ హాఫ్ కొంచెం ట్రాక్ తప్పి డల్ అయింది తప్ప, లేకపోయింటే ఈ సినిమా ఎక్కడో ఉండేది. అయినా సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పినా పర్లేదు, బాగానే ఉంటుంది. నాకైతే సినిమా స్టార్ట్ అయ్యే నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు ఎక్కడ బోరింగ్ రాలేదు, ఫుల్గా ఎంజాయ్ చేశాను. యాక్షన్ లవర్స్కి అయితే ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంది. ఇంకా బీజిఎం సాంగ్స్ గురించి చెప్పుకోవాలంటే మన తమ్ముడే కాబట్టి కాపీ పేస్ట్ చేస్తాడు. చాలా సినిమాలు మనకి గుర్తొస్తాయి, ఆ బీజిఎం అవ్వచ్చు, ఆ సాంగ్స్ అవ్వచ్చు. సరేలే, అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంక ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ మన తెలుగు వాళ్ళే. ఆఖరికి జబర్దస్త్, బిగ్ బాస్ వాళ్ళని కూడా వాడుకున్నారంటే ఆఖరికి జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మన తెలుగు వాళ్ళని తీసుకున్నారంటే అది గ్రేటే. అయితే ఇది బాలీవుడ్ సినిమా కాబట్టి కొంచెం హిందీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. నాకైతే తెలుగు సినిమా చూసినట్టే అనిపించింది. ఇంక ఈ సినిమా తెలుగులో అయితే డబ్ అవ్వలేదు. నా రేటింగ్ అయితే 3/5. సినిమా చాలా బాగుంది. కమర్షియల్ లవర్స్కి, యాక్షన్ లవర్స్కి ఈ సినిమా డెఫినెట్గా నచ్చుద్ది.